జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని బోళ్ల సుధాకర్ అన్నారు. జమ్మికుంట మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మత్స్యశాఖ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సభ్యత్వాల కొరకు నూతన మత్స్యశాఖ సొసైటీలను ఏర్పరచుకోవడానికి హైదరాబాద్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పాలవుతున్నారని జిల్లాకు వచ్చిన పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి వాంకిడి శ్రీహరి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి క్యాబినెట్లో ఆయా జిల్లాలకు సభ్యత్వాలను ఏర్పరచుకునే విధంగా జీవోను విడుదల చేశారు. అలాగే 100% చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో కూడా అతి త్వరలో చేపపిల్లలు పోస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించినటువంటి మత్స్యశాఖ మంత్రి శ్రీహరి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు జమ్మికుంట మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట మత్స్యశాఖ అధ్యక్షులు బోళ్ల సుధాకర్, ఉపాధ్యక్షులు నేతూరు సమ్మయ్య, కార్యదర్శి కంకణాల భిక్షపతి, డైరెక్టర్లు దేశపైన మురళి, సుధా, వేణుమాధవ్, స్వామి, శంకరయ్య, రాజు, గణేష్, పెద్ద మనుషులు పిట్టల సదానందం, బొళ్ల రాజేందర్, రాజు, సర్వసభ్యులు రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా పాత పద్ధతిలో ఏదైతే కరీంనగర్ జిల్లాల సభ్యత్వాలు, కరీంనగర్ జిల్లాల రిజిస్ట్రేషన్ ఏదైతే గతంలో ఉన్నట్టు సార్ అవి తప్పనిసరిగా మళ్ళీ ఏ జిల్లాలో ఆ జిల్లాలకే ఉండాలని మేము వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది. ఆ మీటింగ్లో పొన్నం ప్రభాకర్ గారిని మరి మా మినిస్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మాకు ఆ రోజు హామీ ఇచ్చారు. గతంలో ఏదైతే ఉన్నాయో సొసైటీ సభ్యత్వాలు గంగపుత్రులై ముదురాదులై ఎక్కడైతే కరీంనగర్ జిల్లాలో సభ్యత్వాలు అవుతాయో అదే పద్ధతిలో మీకు తప్పనిసరిగా మేము మీకు ఇవ్వలేయాలకు ఇచ్చేటట్టు మేము చేద్దామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా మరి నిన్న మా జిల్లాకు ఏ జిల్లాకు ఆ జిల్లా జీవో వచ్చింది. మరి మిత్రులారా, మరి మత్స్యశాఖ గంగపుత్రులారా, ముదురాదులారా, గతంలో ఎంత బాధపడ్డాం. మన జమ్మికుంట మనం తీసుకుందాం. మన జమ్మికుంటలో మనం 2 ఏళ్ల నుంచి కూడా సభ్యత్వాలు స్కిన్లెస్ చేసి 2 ఏళ్ల దాకా కూడా మనకు సభ్యత్వాలు రాలేదు. మరి మొన్న మేము హైదరాబాద్ పోయి చుట్టూ తిరిగి ఎంతో బాధపడి మరి 96 సభ్యత్వాలు తీసుకొచ్చినాం. మరి ఇప్పుడు మన మంత్రివర్లు ఎప్పుడైతే ఇక మన జిల్లాకు మనం సభ్యత్వాలు మన మేడి గారు మన ఆఫీసర్లే మనకు చేసి ఇచ్చుడు కాబట్టి ఇక్కడనే స్కిన్ టెస్ట్ కాబట్టి అన్నీ ఇక్కడనే స్కిన్ టెస్ట్ చూసుడు సభ్యత్వాలు ఇచ్చుడు ఏడి గారి ద్వారా మన ఆఫీస్ ద్వారానే కరీంనగర్ జిల్లా నుంచి మనకు వస్తాయి కాబట్టి మనకి ఇలా మత్స్యకారుల గంగపుత్రులకు ముదురాదులకు శుభవార్త. అదేవిధంగా మరి మొన్న కూడా మేము మినిస్టర్ గారిని అడిగినాం. ప్రభుత్వం సబ్సిడీ సగం ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బదనం కాకుండా మా జాతి బిడ్డ మీరు మినిస్టర్ అయ్యి కూడా మరి 100% చేప పిల్లలు సబ్సిడీ పిల్లలు మంజూరు చేయాలి. ఆ మంజూరు చేసేది ఏందో ఆగస్టు సెప్టెంబర్ లోపలనే మరి మేము పిల్లలు పోసుకోవాలి. దయచేసి ఈ పని ఎట్లా చేసారో మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వెంబడే చేప పిల్లలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. మరి మొన్న 96 వచ్చినాయి, ఇంకా మాకు వచ్చేటివి ఉన్నాయి. ప్రతి మండలంలో మన జమ్మికుంట మండలంలో ప్రతి విలేజ్లో 6 ఉంటే 2 వస్తున్నాయి, 10 ఉంటే 7 వస్తున్నాయి, 15 ఉంటే 6 వస్తున్నాయి. ఇట్లా ఎంతో బాధపడుతున్నాం. మత్స్య కార్మికులారా, మన బాధలు వేనాయి. మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మరి మన జాతి బిడ్డ శ్రీహరి గారు మనకు శుభవార్త చేసిండు, మనకు మంచి సహకారం ఇచ్చిండు. మనకు అన్ని విధాల సహకారం ఏదైతే మనకు హామీ ఇచ్చారో అవి అమలు చేస్తారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బరాబరి మత్స్యకారులను రుణపడి ఉంటాం. మా విషయంలో ఏదైతే గత ప్రభుత్వాల కంటే ఇంకా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మాకు ఎక్కువ అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం.